నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేస్తూ ఉంది, జియో 46 రద్దు చేసి మాకు నోటిఫికేషన్ ఇస్తా అన్నది ఇప్పటిదాకా ఎలాంటి నోటిఫికేషన్ లేదంటూ కూడా ఈరోజు ప్రధానంగా చాలామంది ఇక్కడికైతే అభ్యర్థులు రావడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. సో పోలీస్ అభ్యర్థులకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే ఇప్పటికి రాని పరిస్థితి. సో ఇది ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి కావచ్చు, గతంలో మీకు హామీ ఇచ్చిన ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అన్న, నా పేరు శంకర్, మాది సూర్యాపేట జిల్లా. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రధాన తెలంగాణ రాష్ట్ర పోలీస్ నిరుద్యోగ జేఏసీ అని చెప్పేసి ఒక చిన్న సభ కండక్ట్ చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశము, గతంలో ఏదైతే ఈ తీన్మార్ మల్లన్న కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, భట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, ఈరోజు మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తున్న ఈ రాజకీయ నాయకులు ఒకటే నినాదం ఇచ్చారు. అదేంటంటే, మీకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాలి, అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అన్నారు. మేము కూడా నిరుద్యోగులము. ప్రత్యేకంగా జీవో నెంబర్ 46 బాధితులు ఏదైతే ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్ నుంచి ఈ ఉమ్మడి 4 జిల్లాల నుంచి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయారు. ఒక్కొక్కరికి 125, 126 మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదు. హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, ఈ హైదరాబాద్ సర్కిల్లో చూసుకుంటే 90-100 మార్కులకు ఉద్యోగాలు వచ్చింది. దీనికి ప్రతీకారంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క నిరుద్యోగులము గ్రామాల ప్రతి అవ్వ దగ్గర, అయ్య దగ్గర తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మీ బిడ్డ కావచ్చు, నీ మనవాళ్ళకి కావచ్చు ఉద్యోగాలు వస్తాయి, బీఆర్ఎస్ని గద్దె దింపాలే, కాంగ్రెస్ని అధికారం తీసుకొస్తాయని చెప్పారు. మాకు గాంధీ భవన్లో శ్రీధర్ బాబు గారు, భట్టి విక్రమార్క గారు, ఈ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషిస్తే జీవో నెంబర్ 46 తీసేసి మీకు రిజల్ట్ ఇచ్చేసి మీకు జీవో నెంబర్ 46 బాధితులు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు. అది ఇలానే తుంగలో దూకేసి అది సుప్రీంకోర్టులో ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతుంది? తెలంగాణ ప్రభుత్వంలో మనం నీళ్లు నిధులు నియామకాలు కొట్లాడుకు తెచ్చుకున్న ప్రభుత్వంలో మీరిచ్చారు హామీ. మీరు ప్రసంగాలు ఇచ్చినప్పుడు సభలలో ఇది ప్రజాప్రభుత్వము, నిరుద్యోగుల ప్రభుత్వము, నిరుద్యోగులు ఏం కావాలో అది కోరుకునే ప్రభుత్వం అని చెప్పేసి చెప్పారు కదా. మరి నిరుద్యోగులకు ఈరోజు మీరు ఏం న్యాయం చేశారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఒక నోటిఫికేషన్ ఇచ్చారా? 2 సంవత్సరాలు ఏర్పడుతుంది. మిమ్మల్ని అధికారం కట్టబెట్టి మీకు మినిస్టర్లను, ముఖ్యమంత్రులను చేసిన నిరుద్యోగులకు ఈరోజు మీరు కనీసం కలిసే ప్రయత్నం చేయకుండా, వాళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేయకుండా, ఎలాంటి చర్చలు జరపకుండా మీరు మీ మంత్రి పదవులు అనుభవించుకుంటూ ఉన్నారు. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంది? అంటే ఇప్పటికీ 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవం అంటారు ఈ మాట? ఎక్కడ ఇచ్చారన్న? మీకు మీడియా మిత్రులకు మీకు తెలుస్తుంది కదా, ఎక్కడిచ్చారు? కనీసం నిరూపించమని చెప్పండి. ఇప్పుడు నిరుద్యోగులు కొట్లాడేది ఒకటి డిఎస్సి, టెట్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఇప్పుడు గ్రూప్ 1 జియో 29 విషయం మీద అది హైకోర్టులో వాళ్ళకి ఫేవర్గా జడ్జిమెంట్ రావచ్చింది, అది ఓకే. ఈ డిఎస్సి, టెట్, పోలీసు, విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థ మీదనే కదా. మరి ఉన్న మినిస్టర్లు 2 ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు సీఎం. ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, విద్యాశాఖ, హోంశాఖ 2 కలిపి నీ దగ్గర పెట్టుకుంటే నీకే పని లేదు. ఢిల్లీ చుట్టూ తిరగడానికే మీకు పని లేదు. ఇక నిరుద్యోగుల గురించి పట్టించుకునేంత పని ఎక్కడ ఉన్నది? నోటిఫికేషన్స్ అయితే రాలేదు. ఒక నిరుద్యోగిగా, నేను రాజకీయ నాయకుడిని కాదు, మళ్ళీ రాజకీయ నాయకుడిని ముసుగేస్తారు మీరు. ప్రతిదీ కూడా అదే అంటా ఉన్నారు. పేడ్ ఆర్టిస్టులు అంటా ఉన్నారు, ప్రతిపక్షాలు ప్రేరేపిస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి అట్లా మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? చెప్పు తీసుకొని కొడతాం. తెలుసుకొని మాట్లాడు. నీ విద్యార్హత ఏంది? నువ్వేం చేస్తున్నావు? నిజంగా ఇతను ఒక పార్టీకి సంబంధించిన వాడా, లేకపోతే దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్లో రోజు 12:30కి వెళ్ళి అన్నం తిని స్టడీహాల్లో కూర్చొని చదువుకునేటోడా? తెలుసుకొని మాట్లాడు. అనవసరంగా ఏదైనా రాజకీయ పార్టీ బురద జల్లితే మాత్రం చెప్పు తీసుకొని కొడతాం బరాబర్. సో అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. గతంలో ఇదే ఎన్నికల టైంలో ఊరు వెళ్ళి చెప్పిన పరిస్థితి, అధికారంలో తెచ్చుకున్నారు, ఏరికోరి తెచ్చుకున్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. సో మరి ప్రజాపాలన అందిస్తూ ఉన్నామన్నారు, స్వేచ్ఛ ఇచ్చేసినామని చెప్పేసి అంటా ఉన్నారు. సో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మరి ఏంటి ఈసారి ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు? ఏరికోరి తెచ్చిన మొగుడు ఎగిరెగిరిది అన్నట్టు ఉందన్న. ఇప్పుడు మేము ప్రజాప్రభుత్వానికి ఇప్పటికీ విన్నవించుకుంటున్నాము. నిరుద్యోగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ నిరుద్యోగులను పిలిచి వాళ్ళతోటి చర్చలు జరపండి. ఏదైతే మీరు జీవో నెంబర్ 46 విషయంలో హామీ ఇచ్చారో ఆ హామీని మీరు నెరవేర్చుకోండి. ఎప్పుడు ఏదైతే మీరు ఇచ్చిన మాటకు మాకు ఒక హామీ ఇచ్చారు,
ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా జీవో నెంబర్ 46 తీసేసి మీకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆ హామీని మీరు నెరవేర్చుకుంటే గతంలో మీ ప్రభుత్వం ఏర్పడటం చేయడంలో జీవో నెంబర్ 46 ప్రధాన పాత్ర పోషించినట్టు రేపు జరిగే గ్రామ పంచాయతీ కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ అన్ని ఎలక్షన్లో మా నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా మాకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చుకుందని చెప్పేసి మేమే మళ్ళీ ఊరూర తిరిగి ప్రచారం చేసి మిమ్మల్ని అధికారం కట్టబెట్టి ఏ విధంగా కట్టబెట్టామో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికి ఉందని చెప్పేసి నిరూపిస్తాము. మీరు ఇచ్చిన హామీని మాత్రం నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ.